నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి టిప్ చెప్పబోతున్నాం, అది మేకింగ్ ఏంటి సార్? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య చెప్తే చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఓకే సార్. సో చాలా మంది సఫర్ అవుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇబ్బంది పడేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యమా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి రెమెడీ తయారు చేసుకొని ఎలా వాడుకోవాలో మనం ప్రేక్షకులకు చెప్దామా. ఓకే సార్. ఈ మధ్య కాలంలో వెరీ కామన్ అయిపోయిందమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అందరికీ అన్ని లక్షణాలు ఉండవమ్మా. కొందరిలో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. కడుపులో నొప్పిగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా కొంతమంది ఉంటుంది, కొంతమందికి త్రేన్పులు వస్తుంటాయి, కొంతమందికి నోట్లో నీళ్లు ఊడుతుంటాయి, కొంతమందికి వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి మోషన్ కాకుండా ఉంటుంది, కొంతమందికి రోజు 3-4 సార్లు మోషన్స్ అవుతుంటాయి, కొంతమందికి ఈవెన్ ఆ మోషన్స్ అయినప్పుడు కూడా చీము, బంక, జిగురు ఇలాంటి పదార్థాలు ఉంటాయి. దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అపానవాతం కూడా ఎక్కువ పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రకరకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయమ్మా. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అలాంటి సమస్యలని భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను ఎప్పుడైతే మనం తగ్గించుకోగలమో అప్పుడు కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు కేవలం 4 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 4 జీలకర్రని కాస్త వేయించేసేసి ఒక 50 గ్రామ్స్ మిక్సీలో వేసేసుకోవాలమ్మా. అంటే వేయించేసి చల్లారిన తర్వాత జీలకర్రని ఆ విధంగా ఒక 50 గ్రామ్స్ మిక్సీలో వేసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా సోంపు గింజలమ్మా. సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక 50 గ్రాములు సోంపు గింజలు కూడా మిక్సీలో వేసేయాలి. మూడవ పదార్థంగా సైంధవ లవణం. సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. మనకు పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది, గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. గడ్డలు తెచ్చుకున్నట్లయితే చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవచ్చు. ఒకవేళ పౌడరే మనకు అలాగే దొరికేట్లయితే డైరెక్ట్ పౌడర్ని కూడా కలుపుకోవచ్చమ్మా. ఈ యొక్క సైంధవ లవణం పౌడర్ మాత్రం 25 గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలమ్మా. జీలకర్ర, సోంపు 50 గ్రాములు అయితే సైంధవ లవణం మాత్రం 25 గ్రామ్సే కలుపుకోవాలమ్మా. అదేవిధంగా మూడవ పదార్థంగా శొంఠి, శోధించేటువంటి శొంఠి కూడా కాస్త చిన్న ముక్కలుగా నలగొట్టేసేసి ఆ యొక్క శొంఠి ముక్కలను కూడా ఒక 25 గ్రామ్స్ మాత్రమే తీసుకొని అందులో కలుపుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ను తగ్గించేటువంటి చూర్ణం, అద్భుతమైనటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది అన్నమాట. సరే, రెడీ. వెరీ గుడ్, చాలా చక్కగా తయారైందమ్మా. సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా. ఒక గాసీసారి నిల్వ ఉంచుకోవాలమ్మా. నేను డైరెక్ట్ మిక్సీలోంచి మీకు చూపిస్తున్నాను. అలాగా మన ప్రేక్షకులు మాత్రం గాసీసారి నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక 50 to 100 ml ఈ విధంగా గది ఉష్ణోగ్రత ఉంటున్న నీళ్ళల్లో ఒక 1/2 టీ స్పూన్ మాత్రమేమ్మా, అంటే 2.5 గ్రామ్ ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మళ్ళీ ఒక్కసారి 1/2 టీ స్పూన్, అంటే రోజుకి ఒక 5 గ్రాముల చొప్పున వాడుకోవాలమ్మా. ఉదయం పూట 1/2 టీ స్పూన్, రాత్రి ఒక 1/2 టీ స్పూన్ వాడుకోవడం వల్ల రోజు 5 గ్రాముల ఔషధం అయిపోతుంది. రోజు 5 గ్రాముల ఔషధం అంటే మనం 150 గ్రామ్స్ తయారైంది కదమ్మా మెడిసిన్. ఆ 150 గ్రామ్స్ మెడిసిన్ 1 మంత్కు సరిపోతుంది అనమాట. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తుదముట్టించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. సో నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా ఈ యొక్క ఔషధం తీసుకున్నప్పుడు. ఇందులో ఔషధ గుణాలు, రసాయన తత్వాలు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైన లక్షణాలు తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే, సో చూసారు కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు. మరి ఇది మీ ఇంట్లో మనం దొరికే అన్ని వస్తువులే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ని కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అడిగినట్లయితే దాన్ని సార్తో మాట్లాడి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.